నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఇటు తెలుగు రెండు రాష్ట్రాల్లో అనసూయ అన్వేష్ రచ్చ బీభత్సంగా జరుగుతుంది, అందరికీ తెలిసిందే. అయితే ఈ రచ్చ ఇక దుమారం కూడా రేపుతుంది. మరి ముఖ్యంగా వస్త్రధారణం ఆడపిల్లల మీద ఎంత పద్ధతిగా ఉండాలనేది ఇది ప్రపంచం అంతా వింటూనే ఉంది. మొన్న ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలు ఈ రచ్చ ఇట్లా జరుగుతూ వస్తుంది. ఇదంతా పక్కన పెట్టే దీనికి స్పందించి తెలంగాణ కాంగ్రెస్ మంత్రి సీతక్క గారైతే స్పందించి దీనికి ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలని సీతక్క గారైతే స్పందించారు. నిజంగా ఈ సీతక్క గారు చెప్పిన వ్యాఖ్యలు ఎంతమంది ప్రజలు పాటిస్తారు? ఇలాంటి అంశాలన్నీ చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఇటీవల శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇటు అనసూయ, ఇప్పుడు మొన్న చూసుకుంటే అన్వేష్, వీళ్ళిద్దరి మధ్య రచ్చ అయితే జరుగుతుంది, మనకందరికీ తెలిసిందే ఇటు తెలుగు రెండు రాష్ట్రాల్లో. అయితే దీనికి స్పందించి ఇటు తెలంగాణ కాంగ్రెస్ మంత్రి సీతక్క గారైతే కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. ఆ వ్యాఖ్యలు ఏంటి మేడం? దీని మీ స్పందన ఏంటి? ముందుగా సీతక్క ఏమన్నారో చెప్పాక మనం అసలు ఏం జరిగిందో చెప్పుకుందాం. అంటే మహిళలు నా బట్టలు నా ఇష్టం అంటే కుదరదు. మహిళల వస్త్రధారణ పద్ధతిగా ఉండాలి, నీట్గా ఉండాలి. నేను నా పిల్లలకైనా అలాగే చెప్తాను. నా మీద చాలామంది కోపం రావచ్చు అని క్లియర్ కట్గా ఆవిడ చెప్పడం జరిగింది. ఇది అనసూయకి సంబంధించి ఒక రిపోర్టర్ అడిగిన ప్రశ్న. నాకు నచ్చినట్టు డ్రెస్ చేసుకుంటా అంటే కుదరదు, మీ డ్రెస్సింగ్ని బట్టే చూసే వాళ్ళ చూపులు ఉంటాయి అని ఆవిడ చెప్పడం జరిగింది. అంటే దీని మీద ఎందుకు ఇంత రచ్చ? మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అంటే, ఆవిడ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి కాబట్టి మాట్లాడాలి కూడా. మంచి పని అయింది. ఆవిడ మాట్లాడిన దానికి అందరూ చాలా బాగా స్పందిస్తున్నారు కూడా. ఎందుకంటే ఒక శివాజీ ఒక రెండు మాటలు మాట్లాడితే ఇంత రాద్ధాంతమైంది. నేరేళ్ల శారద లాంటి వాళ్ళు, అంటే మహిళా కమిషన్ ఆవిడ చైర్పర్సన్, ఆవిడ శివాజీని పిలిచి చీవాట్లు పెట్టింది. అవును. తర్వాత చాలా ప్రశ్నలు అయ్యాయి. ఆయన ముందు క్షమాపణ చెప్పారు, తర్వాత క్షమాపణ చెప్పారు కదా. రెండు పదాలు వాడకపోతే బాగుండేది. అయితే ఇక్కడ విషయం తీసుకుంటే, మీరు అనసూయ అనే వ్యక్తి, ఆవిడ బట్టలు, అంటే ఆవిడ పొట్టి బట్టలు వేసుకుని ఆవిడ పెట్టిన ఫోటోలు వైరల్ అవ్వడం, తర్వాత ఈ శివాజీ మాట్లాడిన దానికి నేను కూడా ఒక హీరోయిన్ని, నా బట్టలు నా ఇష్టం, ఇది నా స్వేచ్ఛ అని ఆవిడ మాట్లాడడం, ఆ తర్వాత ఆవిడని సపోర్ట్ చేస్తూ నాగబాబు మాట్లాడారు, తర్వాత ఆర్జీవి మాట్లాడారు, ప్రకాష్ రాజ్ మాట్లాడటం జరిగింది. మీకు నచ్చినట్టు మీరు బట్టలు వేసుకోండి, మీ ఇష్టం, అది కావాలంటే రక్షణ పెట్టుకోండి అంటూ నాగబాబు మాట్లాడారు. మహిళలకు అలా చెప్పే హక్కు లేదు అని ప్రకాష్ రాజ్ అన్నాడు. సరే, ఆర్జీవి ఏం మాట్లాడతాడో మనకు తెలుసు. వీటన్నింటి మీద నేను రాధాకృష్ణ ఆంధ్రజ్యోతిలో చీఫ్ ఎడిటర్ ఆయన రాశాడు. ఆయన అంతా బాగానే రాశాడు. కానీ ప్రకాష్ రాజ్ నాగబాబు పేరు ప్రస్తావిస్తూ ఆయన ఏంటి అభినవ కందుకూరి వీరేశలింగం పంతుళ్ళు అన్నారు. అది అభ్యంతరకరం. ఎందుకంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు 1881లో ఆయన వితంతు వివాహాలు చేశారు. ఆయన చాలా గొప్ప వ్యక్తి, ఆయన సంఘ సంస్కర్త. ఆయన ఎవరి దగ్గర రూపాయి చేయిచార్చి తీసుకోలేదు. ఆయన సంఘాన్ని ఉద్ధరించడం కోసం మంచి పనులు చేశాడు. ఆయనతో వీళ్ళని పోల్చడం అనేది అసంబద్ధం నా దృష్టిలో. రాధాకృష్ణ మాట వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ కూడా చెప్పాలి. రెండోది, ఇతను ఎవరు ఆర్జీవి గురించి ప్రస్తావించలేదు అందులో. మరి ఎందుకనో మనకు తెలియదు రాధాకృష్ణ ఎందుకు ప్రస్తావించలేదు. అంటే మరి వీళ్ళందరూ కూడా అందరినీ ప్రశ్నిస్తారు కదా, అందుకని మనం కూడా ప్రశ్నించాలి. ఇప్పుడు మంచి అయితే మంచి అని చెప్తాము, మంచి కాకపోతే మంచి కాదని చెప్తాము. సో ఇవాళ సీతక్క స్పందన మీద వీళ్ళందరూ ఎలా స్పందిస్తారు? ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడాలి. ఒక మంత్రి, కాంగ్రెస్ మంత్రి మాట్లాడాక వీళ్ళందరూ మాట్లాడకుండా ఉంటారా? మంత్రి అయినా కూడా మాకు పర్వాలేదు, మేము మాట్లాడతామంటారా? రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎదిరిస్తారా? మేము సెలబ్రిటీలం, మేము ఏం మాట్లాడినా చెల్లుతుందంటారా? చూడాలి ఇప్పుడు ఏం జరుగుతుందో. అవును. ఎందుకంటే ఇవాళ మంత్రి సీతక్క ఒకటే చెప్పారు, నా పిల్లలకైనా అలాగే చెప్తానంత ఆవిడ. మనం కూడా అదే చెప్పాం. ఇప్పుడు అనసూయ లాంటి వాళ్ళని మనం మీరు వేసుకోవద్దని మనం చెప్పలే, మీకు నచ్చినట్టు వేసుకోండి, పద్ధతిగా వేసుకోండి అన్నాం. నేను ఎలా వేసుకున్నా మగవాళ్ళ చూపుల్లో మార్పు రావాలి, మీరు అలా చూడకూడదు, మీరు వికారంగా చూడకూడదు, వక్రంగా చూడకూడదు అని వీళ్ళందరూ అన్నారు కదా, ఈ సోకాళ్ళు మగవాళ్ళు కూడా. మరి వాళ్ళ సీతక్క అదే మాట కదా చెప్పింది ఆవిడ. ఇప్పుడు ఏమంటారు మీరు? తర్వాత ఇవాళ రాశి ఒక వీడియో విడుదల చేసింది ఆవిడ, హీరోయిన్ రాశి. గతంలో ఎప్పుడో జబర్దస్త్లో రాశి వారి ఫలాలు అని అనసూయ మాట్లాడింది.
అంటే ఆది అంటాడు రాశి ఫలాలు రాశివారి ఫలాలు కాదు అంటాడు. దానికి రోజా నవ్వుతుంది, జడ్జిగా ఉన్న రోజా. దాని మీద ఇవాళ హర్ట్ అయ్యి ఆవిడ, నేను అప్పుడే మాట్లాడలేదు, ఇవాళ అడుగుతున్నాను నేను అని ఒక వీడియో విడుదల చేసింది ఆవిడ. అంటే ఆవిడ శరీరాన్ని, ఆవిడ బాడీ షేమింగ్ చేసింది అనసూయ. ఆది రాశాడు ఆ స్క్రిప్ట్, దానికి పడి నవ్వింది రోజా. అప్పటికి ఒక మంత్రిగా పనిచేసింది ఆవిడ, ఒక ఎమ్మెల్యే ఆవిడ జడ్జిగా నవ్వింది. మరి వాళ్ళ రాశికి అనసూయ క్షమాపణ చెప్తుందా? లేదు నేను ఇలాగే మాట్లాడతానంటుందా? మరి శివాజీ 2 మాటలు మాట్లాడితేనే రెచ్చిపోయింది కదా ఆవిడ. మరి ఇలా డైరెక్ట్గా ఒక మనిషిని, ఒక ఆడపిల్లని, ఒక హీరోయిన్ని బాడీ షేమింగ్ చేసింది కదా, దీనికి ఏంటి? ఒక సంస్కృతి సంప్రదాయంలో భాగంగా ఒక ఉగాది రోజు మనం రాశి ఫలాలని చెప్పించుకుంటాం జ్యోతిష్యం ప్రకారం. దాన్ని తీసుకొచ్చి ఒక ఆడపిల్లకి బాడీకి సంబంధించి దాన్ని అన్వయించి రాసిన వాడిది తప్పు, దాన్ని పలికిన అనసూయది తప్పు, దానికి నవ్వటం వీళ్ళందరూ ఇంకో తప్పు. మరి దీని మీద కూడా ఇవాళ నాగబాబు స్పందించాలి, ఆర్జీవి స్పందించాలి, జస్ట్ ఆస్కింగ్ ప్రకాష్ రాజ్ స్పందించాలి కదా. సో మరి అనసూయని ఇప్పుడు దీని మీద అరెస్ట్ చేస్తారా, కేసులు పెడతారా? మీరు రోజా మీద కేసు పెడతారా, ఆది మీద కేసు పెడతారా మనం అడుగుతున్నాం. ఎందుకంటే శివాజీని మీరు మరి అంతసేపు ప్రశ్నించారు కదా, 2 మాటలు మాట్లాడింది కానీ పద్ధతిగా బట్టలు వేసుకోమన్నాడు అంతే. ఇప్పుడు సీతక్క చెప్పినా ఎవరు చెప్పినా మనం ఒక సొసైటీలో ఉంటున్నాం. ఈ సంఘం అనేది కొన్ని కట్టుబాట్లతో మనం ఏర్పరచుకున్నాం. మనకు ఒక రాజ్యాంగం ఉంది, మనకు ఒక న్యాయ విభాగం ఉంది, మనం పెట్టుకున్న ఒక జ్యుడిషియరీ కావచ్చు, లేదు ఒక పోలీస్ శాఖ కావచ్చు, ఇట్లా మనకు అన్నీ కూడా ఉన్నాయి. ఇవి మనం పెట్టుకుని ఇగో ఫలానా చోటుకి వెళ్తే ఫలానా బట్టలు వేసుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. స్కూల్కి వెళ్తే స్కూల్ యూనిఫాము, ఒక లాయర్ అయితే ఏ రకంగా వేసుకోవాలి, ఒక డాక్టర్ ఏ రకంగా వేసుకోవాలి, ఇట్లా ఎక్కడికక్కడ ఒక గుడికి వెళ్తే ఎలా వేసుకోవాలి. ఇటీవల కాలంలో పబ్బులు వచ్చాక, పబ్బు వస్త్రధారణ మారాక ప్రజల్లో ఈ మార్పులన్నీ వచ్చాయి. పబ్బుకి వెళ్ళినప్పుడు మీరు ఎంత పొట్టి దుస్తులు వేసుకుంటే మీరు అంత హైఫై మనిషి కింద లెక్క. సరే, దానికి ఎవరం కమెంట్ చేయము, అది మీ ఇష్టం, మీ వాళ్ళు మీరు చూపించుకోండి. కానీ సొసైటీలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఎక్కువ శాతం మంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ మీద ఈ ప్రభావం పడుతుంది. సినిమా వేరు, సినిమా అనేది ఫ్యాంటసీ. కానీ నిజ జీవితంలో మిమ్మల్ని చూసేటప్పుడు మీరు బయటకు వచ్చినప్పుడు మీ జాగ్రత్తలు మీరు తీసుకోవాలి, మీ ప్రికాషన్స్ మీవే, దానికి ప్రజల బాధ్యులు కాదు. ఎందుకంటే మీకు ఫ్యాన్స్ కావాలంటారు మీరు, నేను ఫలానా చోటుకి వెళ్తున్నాను రమ్మంటారు మీరు, వాళ్ళు వచ్చి మీద పడితే వాళ్ళ తప్పంటే ఎట్లా? అంటే వస్త్రధారణ ఎలా ఉండాలంటే అసభ్యంగా ఉండకూడదు, అందంగా ఉండాలి. అదే ఇవాళ సీతక్క చెప్పారు. కాబట్టి సీతక్క చెప్పిన దానికి వీళ్ళందరూ ఎట్లా రియాక్ట్ అవుతారు, ఇవాళ సీతక్క చెప్పిన దాంతో మనందరం ఏకీభవిస్తున్నాం. కానీ ఈ సోకాల్డ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? సో అందుకని నేను అనేది ఏంటంటే, మీకు ఒక షోలో డబ్బులు ఇచ్చినప్పుడు మీరు ఏ డైలాగులైనా చెప్తారా? అదే డైలాగు ఒక వ్యక్తి వేరే రకంగా చెప్తే మీరు దాని మీద రచ్చ చేస్తారా? శివాజీ చెప్తే అది మనం అడుగుతున్నాం. ఇవాళ శివాజీకి వెనకాల ఎవరు ఉండకపోవచ్చు, పని కట్టుకుని కొంతమంది దుష్ప్రచారం చేసి ఉండొచ్చు. కానీ ఇవాళ సీతక్కకి ఏం చెప్తారు సమాధానం వీళ్ళందరూ? మనం అడుగుతున్నది అది. కాబట్టి ఈ అంశం మీద వీళ్ళందరూ స్పందించాలి. తర్వాత అనసూయ అంది నా చుట్టూ పారాసైట్స్ ఉన్నాయని. నిన్నను పారాసైట్స్ అంటే పరాన్న జీవులు, లేకపోతే పరాన్న భుక్కులు అంటారు. ఈ పరాన్న జీవుల్లో నల్లి, తర్వాత పేను, తర్వాత కొన్ని మొక్కలు ఉంటాయి, అవి పరాన్న జీవులు. అయితే మనుషుల్లో పరాన్న జీవులు ఎవరంటే, పరాన్న భుక్కులు ఎవరంటే, కష్టపడి పని చేయకుండా పక్కవాడి మీద పడి తినేవాడు పరాన్న భుక్తుడు వాడు. అయితే ఇప్పుడు మనందరం కూడా పరాన్న భుక్తులం కాదు, ఈవెన్ అనసూయ కూడా కాదు, మనందరం కష్టపడుతున్నాం. కాకపోతే పరాన్న భుక్తులు ఎవరు? సోషల్ మీడియా అంటుంది ఆవిడ కూడా సోషల్ మీడియాలో ఉంది కదా. ఇప్పుడు నీ వీడియోస్ పక్కవాడు చూస్తేనే నీకు డబ్బులు వస్తాయి. సో నువ్వు కూడా పారాసైట్వే, అందరూ పారాసైట్సే ఆ రకంగా చూసుకుంటే. కాబట్టి ఇప్పుడు ఎవరు అన్నట్టు, మిమ్మల్ని మీరు అనుకున్నట్టే అనసూయ అంటున్నాం మనం. కాబట్టి అందరం పరాన్న జీవులం, పరాన్న భుక్కులం, కొన్ని సందర్భాల్లో కాదు. కాబట్టి ఇవాళ అనసూయ ఆలోచించుకోవాల్సింది, ఆవిడ ఇప్పుడు ఏం సమాధానం ఇస్తారు సీతక్కకని. ఓకే మేడం, థ్యాంక్ యూ.